రీసెంట్‌గా మీ బర్త్‌డేకి ఒక పోస్ట్ నిహారిక గారు పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్‌లీ. అండ్ సీ వి బోత్ ఆర్, నిహారిక గారు నేను వి మీట్ రెగ్యులర్లీ, వి వెరీ క్లోజ్. అండ్ మీరు కొన్ని పిక్చర్స్ షేర్ చేశారు ఇన్‌స్టాగ్రామ్ వీటిలో ఎన్టీఆర్ గారితోటి మీరు దిగిన పిక్చర్. మీరు అంటే ఎలా ఉండింది ఆయనతో మీట్ అయినప్పుడు ఇదంతా? అంటే ఐ థింక్ ఫస్ట్ టైమా అప్పుడు మీరు కలవడం? అంటే వెళ్ళాము, నేను, నారాయణ నితిన్ గారు అండ్ దెన్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు ముగ్గురం వెళ్ళాము. నాట్ అప్పటికి ఆయన సినిమా చూడడం లేదు, చూడలేదు అప్పటికి. ఇంకా హి డిడ్ంట్ వాచ్ ద ఫిల్మ్ బై దెన్. ఐ థింక్ ఐ కెన్ షూర్ వన్ డే అంకిత్ విల్ బి ఆన్. హోప్ఫుల్లీ ఐడ్ లవ్ టు డూ దట్, బట్ నన్ను చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది నాకు. కానీ సో ఇప్పుడు మీరు ఆయ్ చేశారు కదా కసిరెడ్డి గారు, మీరు అంతా ఇప్పుడు టచ్ లోనే ఉన్నారా అందరూ? యా, we're in touch. Seriously? Yeah, we keep talking. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బ్యూటిఫుల్ టీమ్ ఉన్నారు, బ్యూటీ టీమ్. సెప్టెంబర్ 19న థియేటర్స్లోకి రాబోతున్నారు. వీ హ్యావ్ అంకిత్ అండ్ నిలాకి పాత్ర. ఎస్. సో హాయ్, సో హ్యాపీ టు సీ యూ. గుర్తున్నాను బ్రో నేను? చక్కగా గుర్తున్నావు. ఎలా గుర్తున్నానంటే ఏ ఇన్సిడెంట్? నేను మర్చిపోయిన హీరోయిన్స్ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. అవునా? శరత్ బాగా ఇంటర్వ్యూ చేశాడు మమ్మల్ని, శరత్ నాకు స్వీట్స్ తెప్పించాడు. నేను వెయిటింగ్ యాక్చువల్లీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలుస్తాను మళ్ళీ. ఆ టైంలో తనకి ఏం తెప్పించారు మీరు? నెక్స్ట్ పూతరేకుల కోసం వెయిట్ చేస్తున్నా. వెరీ గుడ్. ఇప్పుడు మీ హీరోయిన్ కూడా ఉంది, ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది, వెరీ నైస్. రిలేటెడ్ టు సీన్ అనమాట. విల్ డూ దట్ స్మాల్ యాక్టివిటీ. సో వెరీ హ్యాపీ అంకిత్ గారు మిమ్మల్ని. అంటే వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ యూ ఫ్రమ్ ఐ థింక్ 2020 నుంచి కన్సిస్టెంట్లీ మీరు వర్క్ చేస్తున్నారు. 2025 ఇప్పుడు బ్యూటీతో రాబోతున్నారు. అసలు ఏంటి బ్యూటీ అనే టైటిల్? హౌ ఇట్ స్టార్టెడ్? టైటిల్ వచ్చాక నేను వచ్చాను. సో ఇట్ ఈస్ అబౌట్, కంప్లీట్లీ అబౌట్ హర్. అలేఖ్య అన్న క్యారెక్టర్ గురించి సినిమా మొత్తం. అలేఖ్య ఫ్యామిలీ, అలేఖ్య హౌ షీ ఫాల్స్ ఇన్ లవ్, వాట్ హ్యాపెన్స్ అండ్ ఆల్. అలేఖ్య సో బ్యూటిఫుల్, షీఈస్ అ బ్యూటీ అండ్ షీఈస్ అ వెరీ ప్యాంపర్డ్ డాటర్. చాలా ముద్దుగా పెంచుకున్న ఒక కూతురు. సో అలా బ్యూటీ టైటిల్ యాప్ట్ అని ఇంకా బ్యూటీ అని పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ మీరు యో ఫ్రమ్ వైజాగ్ కదా, ఈ స్టోరీ అంతా కూడా వైజాగ్ బేస్లోనే ఉన్నట్టుందిగా మోస్ట్లీ. మేబీ అందుకే మీకు ఇంకా చాలా ఈజీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి అక్కడ ప్రెజెన్స్ కానీ. జనరలైజ్డ్ సినిమా, ఎంత వైజాగ్ అన్నా మరి పర్టికులర్గా వైజాగ్ యాస అలాంటిది ఏమీ లేదు. నార్మల్, ఇట్స్ మోర్ బ్యూటిఫుల్. షూట్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచే పని చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. వచ్చేవాళ్ళు అంటే పేరెంట్స్ సెట్కొచ్చి నాన్న వచ్చారు 2-3 సార్లు అంతే. అమ్మ పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపి. హ్యాపీయా? ఎస్, వెరీ హ్యాపీ ఆబ్వియస్లీ. And so how it started to you when you get a call regarding beauty? फिल्म को 2 दिन था, मेरे को कॉल आया ओके कि ऐसा ऐसा प्रोजेक्ट है, आप करोगे क्या? एक कास्टिंग एजेंसी, सर्वम कास्टिंग एजेंसी फ़ोन, यस, उन्होंने फ़ोन किया था. मैं तब शूट पे थी, उधर छोटा सा शूट पे थी. तो मैं सडनली वीडियो बना ली और भेज दी. तो उसके बाद रात में एक ऑडिशन दी मैंने. एक अच्छे से स्क्रिप्ट, डायरेक्टर सर ने मेरे को स्क्रिप्ट भेजा था एंड उसको प्रिपेयर होके मेरे पापा थोड़ा हेल्प किए मेरे को, क्योंकि उनको तेलुगु आता है. तो बस वीडियो बना के भेज दी. उसके 2 दिन के बाद मैं हैदराबाद में थी. उसके बाद सडनली सब हरी हरी हो गया सब. How he knows Telugu, your father? आई एम फ्रॉम रायगढ़. Oh. ओके, तो माय ग्रैंडमदर श्रीकाकुलम से है. Okay. तो मेरे पापा को, मेरे ग्रैंडफादर, ग्रैंडमदर एंड मेरी दीदी को, बड़ी बहन सबको आती है तेलुगु. So he helped you in shooting also? हाँ, With the dialogues, everything? yes. वर्क ऑफिस में वर्कशॉप करती थी मैं. अंकित एंड सर सब हेल्प करते थे. जब मैं रूम में आती थी पापा हेल्प करते थे. तो बहुत सारा हार्ड वर्क के बाद कंप्लीट कर पाई ये मूवी में. సో చాలా కష్టపడింది అనమాట లాంగ్వేజ్ పరంగా ఇదంతా. తెలుగు వన్ ఆడియన్స్కి అనువాదం అది శరత్ గారు అడగడం జరిగింది, మీరు ఈ సినిమాలోకి ఎలా వచ్చారు అని. దానికి నిలారికి గారు ఏమన్నారంటే, 2 రోజులు షూట్కి 2 రోజుల ముందు నన్ను సెలెక్ట్ చేశారండి. నేను అప్పుడు ఒడిస్సాలో ఇంకో షూట్లో ఉన్నాను, చిన్న షూట్లో. నాకు డైరెక్టర్ గారి ఫోన్, సర్వం కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా నాకు ఒక ఫోన్ వచ్చినప్పుడు ఆడిషన్ చేయమని నన్ను అడిగితే నేను ఆడిషన్ చేసి వెంటనే పంపడం జరిగిన తర్వాత సెలెక్ట్ చేశారు. చాలా హర్రీబర్రీగా అంతా అనుకోకుండా తొందరగా అయిపోయింది. 2 రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. డైలాగ్స్ ఇవన్నీ మా నాన్నగారికి తెలుగు ఎలా వచ్చంటే, మా నాన్నమ్మ వాళ్ళు రాయగఢలో ఉండేవారు. సో శ్రీకాకుళం మా నాన్నమ్మది. అలా రాయగఢ వెళ్ళాము. దాని తర్వాత అక్కడి నుంచి మా నాన్నగారికి తెలుగు అలా రావడం జరిగింది. డైలాగులకి మా నాన్న హెల్ప్ చేసేవారు, అలాగే డైరెక్టర్ అంకిత్ కూడా హెల్ప్ చేసేవారు అని
యాక్చువల్లీ యూట్యూబ్లో ఇప్పుడు And also- ఆప్షన్స్ ఉంది అండ్ కదా. ఆల్సో నేను ఒడియాలో దసం అని ఒక మంచి ఫిల్మ్ చేశాను. అక్కడ దసం బ్లాక్ బస్టర్ అయింది. సార్ డైరెక్టర్ సార్ చూసి నన్ను సెలెక్ట్ చేశారు. సూపర్. ఐ థింక్ ఇప్పుడు బ్యూటీ సినిమా చూసిన తర్వాత కూడా మెనీ పీపుల్ విల్ సెలెక్ట్ యూ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్స్ ఐ థింక్. ఖచ్చితంగా. ఇప్పుడు శరత్ గారు ఇంగ్లీష్లో ఏమన్నారంటే ట్రాన్స్లేట్ కింద వస్తే ఆప్షన్స్ వస్తాయి. యూట్యూబ్ హ్యావ్ మెనీ ఫెసిలిటీస్ కదా, మనం బ్యూటీ గురించి మాట్లాడుకుందాం. అది పెట్టుకోవడం రాదు కదా శరత్, అందుకని అంతే. సో కన్సిస్టెంట్లీ డూయింగ్ ఆయ్ అవ్వచ్చు, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, లైక్ అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడు బ్యూటీ అవ్వచ్చు, చాలా రిలేటెడ్గా అంటే న్యాచురల్ ఆడియన్స్కి కావచ్చు, కామన్ ఆడియన్స్కి రిలేటెడ్ స్క్రిప్ట్స్ తీసుకోవడం ఇది చాలా తక్కువ పాసిబిలిటీ అందరికీ. సో ఎలా దానికి వర్క్ చేస్తున్నారు మీరు? వర్క్ ఏం అంటే స్పెసిఫిక్గా వర్క్ ఏం లేదు దానికి. నా వైపు ఏమొస్తున్నాయో వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. అదృష్టం కొద్దీ కొన్ని మంచి స్క్రిప్ట్స్ ఇలా నా వైపు రావడం, నేను వెంటనే గ్రాప్ చేసుకొని దానికి తగ్గ వర్క్ చేసి చేయడం తప్ప స్పెసిఫిక్గా అలా ఏం లేదు. అండ్ నేను ప్రాపర్ తెలుగు కమర్షియల్ ఫిల్మ్ ఆడియన్ని. ఐ సే కమర్షియల్, నేను వచ్చి కూర్చుంటే నాకు హై ఎలా ఇస్తావో ఈ నువ్వు అన్నట్టు. సో ఆ టైప్ ఆడియన్స్ నేను చిన్నప్పటి నుంచి కూడా అలాగే అలాంటి సినిమాలు చూస్తూ పెరిగినండే. సో నాకు ఫ్యాంటసీలు ఇది అది అంత ఎక్కదు. రోజువారీ ఎలా మన లైఫ్ ఉంటుందో అలాంటి సినిమాలే నేను కొంచెం దగ్గరగా ఇష్టపడుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ దీస్ ఫిలిమ్స్ వెంటనే వాటి మీద వర్క్ చేయడానికే చూస్తాను. అది ఇప్పుడు ఈ బ్యూటీ టీజర్ కానీ ఇవన్నీ కంటెంట్ చూసినప్పుడు వాసుకి గారు అండ్ నరేష్ గారు మదర్ అండ్ ఫాదర్ క్యారెక్ట్ చేశారు కదా, మీ రోల్ అంటే కొంచెం సస్పెన్స్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఏంటి, ఒక లవ్వర్ గానేనా, ఇంకేమన్నా అడిషనల్గా ఉందా అని అనిపిస్తుంది నాకు. అంటే వాట్ యువర్ రోల్ పర్టికులర్లీ అబౌట్ అంటే? బేసిక్గా ఈ సినిమా మొత్తం తన ఇంటి పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, తండ్రి మనం పెరిగే ప్రేమ అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పెరిగే ప్రేమ తండ్రి ప్రేమలో పెరుగుతారు. బయటకు వచ్చి తను ఒకటితో ప్రేమలో పడుతుంది. నేను డాగ్ ట్రైనర్ని, నాతో ఎలా ప్రేమలో పడుద్ది, దాని తర్వాత ఏ డెసిషన్స్ మేము తీసుకున్నాము, మేము ఇంట్లో వాళ్ళకి ఆపోజిట్గా డెసిషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఇది అయ్యారు, దీని మీదే ఉంటుంది. అండ్ వెళ్ళే కొద్దీ సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్ అవుతూ ఉంటుంది క్యారెక్టర్. నాకు యాక్చువల్లీ అంటే చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఐ నో ద స్టోరీ. ఆ పాయింట్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇలాంటి సినిమాలు కదా రావాల్సింది. లైక్ హౌ ఒక కామన్ అమ్మాయి, ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఏం జరుగుతుంది అనేది, ఇలాంటి స్టోరీస్ కదా నిజంగా జనాలకి చూపించాలి అని అనిపించింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ September 19th యాక్చువల్లీ. అంటే థియేటర్స్లో చూస్తే మనకి అబ్బా అని ఆ మూమెంట్ ఉంటుంది. మీరు ఇందాకైతే కమర్షియల్ పాయింట్స్ కొన్ని టచ్ అవుతాయి అని అన్నారు కదా, నాకు అలాంటి మూవీ అని అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్లో అసలు అన్నట్టు ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రిప్పింగ్. ఇంటర్వెల్ అసలు అయితే మన బాడీ స్టిఫ్ అయిపోతుంది, ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది. సో ఇస్ ద క్లైమాక్స్. మీకు స్టోరీ తెలుసు అంటున్నారు కాబట్టి ఆడియన్స్కి కూడా ఇట్ విల్ బీ లవ్లీ టు సీ మీ లైక్ దట్. ఇప్పటిదాకా నవ్విచ్చి జస్ట్ అట్లా కాబట్టి ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. వెరీ సైలెంట్, వెరీ సటిల్ క్యారెక్టర్. నేను ఎక్కువ పెద్ద నవ్వడం ఏమీ ఉండదు సినిమాలో. యాజ్ ఇన్ సర్కాస్టిక్గా ఇలా లవర్గా జోక్ లేయడమే తప్ప వాళ్ళ నాన్న నా వెంట పడుతూ ఉంటే అసలు ఏంటి హౌ అట్లా అనమాట. సో ఆ ఇంటెన్సిటీ ఉంది క్యారెక్టర్. కానీ విజువల్స్ కావచ్చు, మనకి ఆ లుక్స్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా పీస్ఫుల్గా, ఆ కలర్ థీమ్స్ కూడా చాలా బాగా అనిపించింది కదా. అంటే ఆ డైలీ లైఫ్, మన రోజువారీ లైఫ్లో ఎట్లుంటుంది, ఒక మంచి బ్యూటిఫుల్ సీజన్లో సినిమా జరుగుతూ ఉంటుంది వైజాగ్లో. వైజాగ్ బీచ్ కానీ ఇది కానీ విజువల్స్ అసలు చితకొట్టేశాడు మా డిఓపి సాయి అన్న. ఇట్స్ డన్ అ బ్రిలియంట్ జాబ్. సో సతీబద్నే సినిమా వేరేది కూడా అతను రిలీజ్ అవుతుంది వెరీ సూన్. సో ఐ థింక్ చాలా మంచి డిఓపి అతను, అండ్ ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సో హ్యావ్ యూ సీన్ యువర్ డైలాగ్స్ ఫ్రమ్ దిస్ టీజర్ ఆర్ దిస్ కంటెంట్స్? యువర్ తెలుగు డబ్బింగ్ హ్యావ్ యూ హియర్డ్ దట్? మీరే చెప్పారా? సమ్వన్ సేమ్ మ్యాచ్ రైట్? टीजर मैंने दिया है डब. टीजर पहला वाला जो टीजर था, फर्स्ट वन ब्यूटी का, वो मैंने दिया है तेलुगु में. हाँ. Do you know? Do you remember those dialogues? हाँ, मल्ली చేసావా ఈ రవ్వ కిచడి, రవ్వ वो కిచడి. बोल रहे उपमा अंटाరు దీది, मैं बोल पनिशमेंट अंटाరు దీది. Yes. In real life you will eat rava khichdi? हाँ, in real life I love.
ఉప్మా ఇష్టం దానికి. मुझे अरे उपमा शौक बहुत है। पसंद है, उपमा एंड इडली. So actually, in this movie, one particular scene is there in a song, Kannamma song anukunta. You will be in the library and eating the chocolate, right? You remember that scene? Yeah. So we'll create that scene now. हाँ कर सकते వెరీ గుడ్. So your Ankit will give to you. ఓకే, వై విల్ ఐ గివ్ ఎ చాక్లెట్? ఐ విల్ ఓన్లీ ఈట్. ఇది అన్యాయం బ్రో, హీరోయిన్ సీన్ రీక్రియేట్ చేయడానికి ఏనాడన్నా ఏమన్నా మాకు తెచ్చావా శరత్? మనం తర్వాత ఏం బ్యూటీ సక్సెస్ ఈవెంట్ రోజు మనం చేసుకుందాం. కనిపిస్తావు నువ్వు అసలు హీరోయిన్ లేకపోతే అసలు ఇంటర్వ్యూలే చేయవు నువ్వు. ఒక సీన్ రీక్రియేట్ మన ఫ్యాన్ ఆడియన్స్ కోసం. అది సీన్ ఎలా అవుతుంది? మాంటేజ్ అందులో ఒక్కరితే ఉంది. నేనేం చేయను ఇక్కడ, ఈ చింపేసి ఇవ్వడానిక నేను వచ్చింది? నువ్వు ప్రేమగా ఇలా ఇలా తింటుంటే చూసి ఆనందిస్తాడు, నువ్వు తిను. విల్ రికార్డ్ దట్. ओके वो इधर इधर लगा था, अभी तो नहीं लगा सकती. No problem. ओके चलेगा ना? लगा दो, नो प्रॉब्लम. लगा दो. तो कोई प्रॉब्लम ही नहीं है. उधर लगाए होगा. More beautiful when watching. Yeah. ఎందుకోతే పెళ్లి వాళ్ళకి అయ్యో నేను చాలా హోప్స్ పెట్టుకోరున్నా. సో శరత్ జాగ్రత్త. వాసుకి గారు, నరేష్ గారు అంటే ఒక బ్యూటిఫుల్, అంటే ఈ స్టోరీలో ఒక మెయిన్ ప్లాట్ పిల్లర్స్ అనుకోవచ్చు వాళ్ళిద్దరిని. సో వాళ్ళ రోల్స్ ఎలా ఉండదు? తను యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్సే కాబట్టి సినిమాలో తను తెలుగులో చెప్పలేదు కాబట్టి మీకు అంటే ఎలా అనిపించే వాళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు? అంటే వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఉండదండి. బికాస్ ఈ మొత్తం తన మీద అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళు మెయిన్ జిస్ట్ ఆఫ్ ది ఎమోషన్ సినిమాలో. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్లు అంటే నేను రీసెంట్గా సినిమా చూశాను మొత్తం కంప్లీట్. సినిమా రెడీ అయిన వాళ్ళు సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. జనరల్గా ఏ సినిమాకైతే మనం పనిచేసామో ఆ సినిమా మనం చూస్తున్నప్పుడు మనకు బోల్డ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. షూట్లో ఆ రోజు ఇది జరిగింది, ఇది ఇలా తీసుంటే బాగున్నాయి, ఆర్ వాట్ ఎవర్, ఇలాంటి చిన్న చిన్న మనకు అనిపిస్తుంటాయి. కన్స్ట్రక్టివ్గా మనం ఆలోచనలో ఉంటాం. నేను సినిమా చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో వాసుకి గారు, నరేష్ గారి పర్ఫార్మెన్స్లు చూస్తున్నప్పుడు ఎంత నేను వేరే ఆలోచిస్తున్నా సినిమా గురించి, ఇదంతా ఆలోచిస్తున్నా తెలియకుండా నేను మళ్ళీ సినిమాలోకి లీనమైపోయామండి. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూసి ఇద్దరు, నరేష్ గారు కానీ వాసుకి గారు కానీ, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తర్వాత లవ్ ఇట్. So how is the working experience with Naresh garu and Vaski garu? पहले तो मैं बहुत डर गई थी कि कैसे करूँगी, क्या करूँगी, इतना सीनियर है ना. तो नरेश सर उनको तो मैं बचपन से देखती आ रही हूँ. तो जब पहला दिन था ना तो बहुत टेक चला गया और मैं सर को बोल रही हूँ सॉरी सॉरी सर, सॉरी सॉरी. वो बोल रहे हैं इट्स ओके, कोई बात नहीं, आप करो, अच्छे से करो, बी कॉन्फिडेंट करो, आप कुछ सब है हम ऐसे बोले. तो उसके बाद क्योंकि बहुत सारे सीन ना उनके साथ ही था मेरा, सर के साथ ही बहुत सारा सीन था, सर एंड मैम के साथ. तो ये सच्चे जेंटलमैन. एंड वासुकी गारू योर वो तो एकदम मतलब हम बहुत बातें करते थे, मतलब ऑफ स्क्रीन पे. तो बहुत मतलब फ्रेंड के तरह हो गए थे हम, बहुत बातें करते थे. एंड सच्चे स्वीट हार्ट. అండ్ సార్ ఇది ట్రాన్స్లేషన్లో వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ ఈ సినిమాకి అంటే ఇలాంటి సినిమాలకి పర్టికులర్లీ మ్యూజిక్ విల్ బీ ఒక హై ఉంటుంది, మ్యూజిక్ ఒక హై ఇస్తుంది. అండ్ కన్నమ్మ సాంగ్ అయితే ఐ థింక్ ఇప్పటివరకు కూడా చాలా వరకు రీల్స్ కావచ్చు, ఇది చాలామంది ఎంజాయ్ చేస్తున్న సాంగ్ అని చెప్పుకోవచ్చు రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో. అండ్ ఆల్మోస్ట్ 7 million వరకు వెళ్ళినట్టుంది కదా, అంటే జస్ట్ ఒక సాంగ్. అంటే అదర్ థింగ్స్ విజయ్ బుల్గానిన్ గారు ఐ థింక్ యూ హ్యావ్ వర్క్ ప్రీవియస్లీ అనుకుంటా కదా, చాలా సాంగ్స్ చేసినట్టున్నారు. సో విజయ్ బుల్గనన్తో నేను చిలక అన్న పాట చేయడం జరిగింది. అండ్ దెన్ మోస్ట్ తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ సాంగ్. కరెక్ట్, ఇప్పటికీ అసలు ఎన్ని మిలియన్లో అది. సో ఎప్పుడైతే దీనికి కూడా విజయ్ అని తెలిసిందో ఐ వాజ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అండ్ విజయ్కి కూడా నేను మెసేజ్ చేశాను, చాలా హ్యాపీ బ్రో, చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను, బికాజ్ ఐఎమ్ షూర్ యుల్ గివ్ వన్ ఫెంటాస్టిక్ సాంగ్. కన్నమ్మ అలాగే ఇవ్వడం జరిగింది అండ్ ఇట్స్ గోయింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజయ్ చాలా బాగా ఇచ్చాడు. సినిమా ఇంటెన్సిటీకి తగ్గట్టు ఎక్కడ ఎమోషన్ కావాలో అక్కడ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అదృష్టం అండి, అంటే ఇఫ్ యూ సీ మై ఫిలిమ్స్ జోహార్ నుంచి కూడా దే సమ్ ఆర్ ది అదర్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిలిం ఫర్ మీ, నేనున్నది. సో చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా. అండ్ విజయ్తో ఇంకా ఎన్నో సినిమాలు, రేపు ఒక సాంగ్ వస్తుంది మళ్ళీ మాది ఈ మూవీలోదేనా? యాజ్ ఇన్ ఇంకోటి రిలీజ్ అవుతుంది నాది, ప్రిటీ అని.
అది కూడా అసలు 2 లవ్లీ సాంగ్స్ ఇచ్చాడు. అండ్ వర్ధన్ గారు అంటే మీకు ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చేంత వరకు హీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ద స్క్రిప్ట్ కదా. ఆయనకి అంటే ఆయన మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేశారు, ఎలా ఉంది ఏంటి అనేది స్క్రిప్ట్ అంతా? యా, సో ఈ స్టోరీ రాసింది సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం రంగాల అని. హీస్ ద రైటర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఫస్ట్ నన్ను అసలు తీసుకొచ్చిందే ఆయన సినిమాలోకి. నా ప్రీవియస్ వర్క్ అది చూసి నేను సెట్ అవుతా అని చెప్పి తీసుకొచ్చి ఆడిషన్ అది చేసి మారుతి గారికి పరిచయం చేసి, మారుతి గారు కూడా అప్రూవ్ చేశాక దెన్ వీ విల్ లుకింగ్ ఫర్ అ డైరెక్టర్. దట్స్ వెన్ వర్ధన్ గారు కేమ్ ఆన్ టు ద బోర్డ్. ఓకే ఓకే. సో ద రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద మెయిన్ హీరో. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర మొదలైంది సినిమా. అద్భుతమైన కథ, అసలు ప్యాక్డ్ కథ, బౌండ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టారు, ఇది తీయండి అన్నట్టు. దాని మీద హియర్ అండ్ దేర్ కొంచెం అడాప్టేషన్ అన్నది చేంజెస్ అవి అది చిన్నవి పైన వర్ధన్ గారు స్టైల్కి తగ్గట్టు అలా చేయడం జరిగింది. వర్ధన్ పని రాక్షసుడు అండి బాగా అసలు. అండ్ అతనితో పని చేయడం ఏంటంటే, చిన్నది మీ కలుపు వచ్చినా ఆయన ఎంత స్ట్రెస్ తీసుకొని అయినా పని చేస్తున్నాడు, ఒంట్లో బాగాలేకపోయినా పని చేస్తున్నాడు అన్న విషయం చూసిన వెంటనే మనకి ఇంక సిగ్గేస్తుంది. చట్ పద పని చేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో రైట్ ఫ్రమ్ డే వన్ ఆయన ఇప్పటిదాకా ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఈజ్ వెరీ హ్యాపీ. సో డైరెక్టర్ అంటే ఒక యాక్టర్కి టేక్ అయిన వెంటనే డైరెక్టర్ కట్ అన్న విధానం దగ్గర నుంచి అర్థమైపోద్ది డైరెక్టర్ హ్యాపీ ఉన్నాడా లేదా. సో దట్ వే నేను అతను వీ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ జర్నీలో. అండ్ ఐఎమ్ షూర్ హీస్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ అంటే OLX యాడ్ దగ్గర నుంచి ఇప్పుడు బ్యూటీ వరకు యువర్ జర్నీ అంటే కీప్ ఆన్ వర్కింగ్, కీప్ ఆన్ హార్డ్ వర్క్ ఇదంతా పెడుతూ లైక్ అంటే ఎలా అనిపిస్తుంది మీకు అంటే వేరే ఫిలిమ్స్ చేస్తూ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేస్తూ హౌ ఇట్ అంటే హౌ యూ రిలేట్ టు ఇట్ అంటే ఎలా చెప్తారు? అంటే ఇది వేరే ఏ పనిలానా ఇది కూడా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు స్టార్టింగ్. అంటే ఈరోజు వెళ్ళి ఒక సీన్ చేస్తున్నప్పుడు అది ఎక్సైట్మెంట్ అది ఉంది, కానీ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. 2016లో చేశాను ఫస్ట్ యాడ్, అండ్ నౌ ఇట్ ఇస్ 2025. 9 years. ఐ డజంట్ ఫీల్ లైక్ దట్. ఎలా టైం గడిచింది కూడా నాకు తెలియదు. అప్పుడు ఫస్ట్ మీకు అంటే కాల్ వచ్చినప్పుడు లైక్ మీరు మన ఈవెంట్లో కూడా నేను చూసాను దాంట్లో బన్నీ గారితో అంటే సీన్ అని అన్నప్పుడు యూ ఎక్సైటెడ్ ఆర్? ఐ డోంట్ నో. నేను యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా నాకు తెలియదు అది. అక్కడ స్క్రిప్ట్లో అల్లు అని ఉండింది, అల్లు ఇంకో బాయ్ క్యారెక్టర్ అట్లా ఏదో ఉండింది. ఐ డెంట్ అండర్స్టాండ్ హూ ఇట్ వాస్. తర్వాత నాకు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారితో యాడ్ అన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఆబ్వియస్లీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అంటే వెనక్కి చూసుకున్నప్పుడు చాలా గ్రాటిట్యూడ్తో ఫీల్ ఐ గెట్ దట్. మళ్ళీ సేమ్ అంటే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్స్ రిసెంబ్లెన్స్ చేయడం కూడా మీకే లక్కీగా అదృష్టం వచ్చినట్టుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. మారుతి సుబ్రహ్మణ్యంలో ఆయన స్టేజ్ మీద మాట అన్నప్పుడు ఫుల్ సర్కిల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అల్లు అర్జున్ గారు అనే కాదు, నేను వెన్ ఐ వర్క్డ్ విత్ నాని గారు కానీ నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ అన్ అదర్ బిగ్ స్టార్. అంటే ఎప్పుడు ఇది ఒకటి నమ్ముతా అండి, వాళ్ళు అలాంటి పెద్ద స్టార్ ఆయన పక్కన మన పక్కన ఆయన నుంచున్నప్పుడు, ఆయన పక్కన మనం నుంచున్నప్పుడు వాళ్ళ వాల్యూలో కొంచెం మనకి యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్. యు అండర్స్టాండ్? మ్యాగ్నెట్ అంటే ఏమంటారు, అరే ఈ అబ్బాయి అల్లు అర్జున్తో చేశాడు, అరే తిని నానితో చేశాడు, తిను ఈ సినిమా చేశాడు, ఇప్పుడు తిను అతనితో చేశాడు. సో దట్స్ హౌ యూ స్టార్ట్ గ్రోయింగ్ విత్ దేర్ హెల్ప్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. అండ్ అంటే ఇండివిజువల్గా సినిమా చేసేటప్పటికి లైక్ కాంబినేషన్స్లో చేసేటప్పుడు లైక్ డూ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్? అంటే ఆడియన్స్కి రీచబిలిటీకి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇండివిజువల్ మూవీకి. అప్పుడు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? ఒక సోలో మూవీ చేస్తున్నప్పుడు లైక్ ఆడియన్స్కి ఇంకా రీచబిలిటీని పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఏదైనా కథ చాలా బాగుండాలి. అండ్ నేను కథ విన్నప్పుడు కూడా ఒక ఆడియన్స్ కుదిరినంత ఆడియన్స్ ఎలా వింటారో, ఆడియన్స్ ఎలా సినిమా చూస్తారో అలా రిలేట్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. సో ఫార్ ఇట్ వర్క్డ్. చూడాలి ఎంతకాలం అది ఉంటుందో. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బ్యూటీతో కూడా అది వర్కౌట్ అవుతుంది. బ్యూటీ సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా వోంట్ బి డిసప్పాయింటెడ్. ఇప్పటివరకు ఎవరికైనా మీ కాస్ట్ అంటే మీ టీం కాకుండా అదర్ సైడ్ వాళ్ళకి ఎవరికైనా చూపించడం జరిగింది. వాసుకి గారు వాళ్ళ పాప వచ్చి చూసింది. తను అసలు షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్. వచ్చి చూసి అవుట్ తను. షీ ఇంటర్వ్యూలకు కానీ అండ్ ఆల్ షీ స్టిల్ సేస్ యూ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఇన్ హ్యాండ్. దట్స్ వాట్ షీ సేస్. ఐ థింక్ అంటే కామన్ ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో ఇంట్లో
వాళ్ళందరికీ ఇది ఒక అంటే రిమెంబర్ అయిపోయే ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇస్ పీక్ ఖచ్చితంగా. అండ్ నాట్ జస్ట్ దట్, వి ఆల్ హ్యావ్ సిస్టర్స్, రైట్? సో ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ డాటర్. నీకు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, యువర్ మీకు అసలు ఈ పిచ్చిగా నచ్చుద్ది ఈ సినిమా అన్నది నా నమ్మకం. అండ్ నాన్న అసలు ఎంత దూరం వెళ్తాడు ఒక అమ్మాయి కోసం అంటే, ఇప్పుడు మీకు టీజర్లో అర్థమై ఉంటుంది, ఓకే ఏదో ప్రేమ జంట, నాన్నకు తెలియకుండా వాట్ ఎవర్ అంది. ఇందులో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది నరేష్ గారిది. సేస్ ఎందుకు వదిలేండి వెళ్ళిపోయారు కదా అన్నట్టు ఏదో అంటే, అని నరేష్ గారితో ఎవరు అంటే నరేష్ గారు అంటారు, తను ఏం తింటుందో ఎక్కడుందో అది తెలుసుకునే అర్హత కూడా నాకు ఉంది కదండి, ఎంత చక్కగా పెంచుకుని వచ్చా, తను కష్టం పడకూడదు ఎక్కడున్నా సరే, ఐ వాంట్ టు జస్ట్ సీ తను బాగుందో లేదో తెలుసుకోవడానికి నేను చేస్తున్నా ఇదంతా అన్నట్టు. వెరీ వెరీ ఆ సీన్ చూస్తే ఖచ్చితంగా అంటే అసలు టిష్యూస్ తీసుకొని వెళ్తే బెస్ట్ ఏమో సినిమాకి. టిష్యూస్ యాజ్ ఇన్ టిష్యూస్ ఒకటే కాదు, ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం వేర్ మెనీ హైస్, మంచి హై సీన్స్, ఇంటెన్సిటీ హైస్, ఇవి అవి ఎమోషన్ అట్ ది ఎండ్. సో యా దట్స్ వాట్ ఇట్ ఇస్. మన ఇద్దరం ఇందాక మాట్లాడుకుంటే హీరోయిన్ బిలైక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అంతే, ఏం హ్యాపీ నాట్ టాకింగ్. మార్నింగ్ నుంచి మాట్లాడుందా లేదంటే అన్ని ఇంటర్వ్యూస్లో ఇంతే ఉందా? అంటే తెలుగు చాలా చక్కగా మాట్లాడేది, ఒరిస్సా వెళ్ళొచ్చి మర్చిపోయింది మళ్ళీ. జీ కొంచెం తొందరగా నేర్చుకోండి తెలుగు. మెనీ ఫిల్మ్స్ విల్ వెయిట్ ఫర్ యూ, రైట్? నెక్స్ట్ టైం I'm in my learning phase. Learning phase. Now, Papa helping or Ankit also helping to you? नहीं, पापा help कर रहे हैं. He will tease you in the sets or any कुछ गड़बड़ हो गए in sets? Let us the audience know what he will do in the sets actually. ఓకే, పొద్దున్న నుంచి 4-5 ఇంటర్వ్యూల్లో అంకిత్ నన్ను టీస్ చేసేవాడు అని చెప్పింది. అది ఇప్పటికే thumbnail అయిపోతాయి, అది వేరే విషయం, వదిలేండి. మనం కూడా అదే ఏం టీజర్ అని చెప్పండి అమ్మా. పాజిటివ్ టీజర్ వేయాలి thumbnail లో. హీరోయిన్ టీజ్ చేసిన అంకిత్ కొయ్యా, ఇదే దిస్ ఇస్ వాట్ దే డు. బట్ స్టిల్ ఓకే, వన్ ప్రాంక్ దట్ ఐ డిడ్, యు టెల్. प्रैंक नहीं, मतलब वो जानबूझ के लगते हैं. जानबूझ के वो पुलिंग योर लेग. हाँ बस. అంకిత్ హీరోయిన్ కాల్ లాగిన అంకిత్ కొయ్యా, చాలు ఇంకా చాలు, అది కూడా ఓకే. వాట్ యు టెల్ వన్ ఎగ్జాంపుల్? बहुत सारे है ना, बहुत. अरे एक बता दो. वो जो शिप में क्या किया मैं? जब मैं मेरा दोस्त का बर्थडे था, ओके, ओके दोस्त का बर्थडे था, तो मैं सर को बोली कि 2 मिनट से मैं विश करके आती हूँ. तो ये बोले नहीं, आप तो मतलब ऐसे नहीं जाना चाहिए आपको, ऐसे कैसे चले गए आप, मैं होती तो नहीं जाता, ऐसे बोले वो. It is not teasing more than that. సో షిప్ లో పెద్ద సీక్వెన్స్ వేస్తున్నాం. వైజాగ్ బీచ్ లో షిప్ ఉంటుంది, తెన్నిటి పార్క్ దగ్గర పెద్ద షిప్. రెంట్ और मेरे को पता था वो मजाक कर रहे हैं, बट वो जानबूझ के मतलब लगते हैं. పెద్ద పెద్ద whole after working with the whole movie, what you know about Ankit ante? He's a nice guy. ఇది ఎంత చిన్నగా చెప్తుంది, ఆడియన్స్ కి తెలియదండి నిజంగా టీజ్ అనుకో. He's a nice guy. Really? On camera and off camera? He's my first co-artist, so obviously he's a nice guy. First కాబట్టి అరే యు how comfortable it was working with me, tell that no. difficult scenes also how I वो made you feel बहुत comfortable. हेल्प करते हैं. जब मतलब बहुत सारा टेक जाते हैं ना, तो मैं उनको सॉरी बोलती हूँ, तो वो बोलते हैं सॉरी मत बोलो, सॉरी क्यों बोल रहे हो आप. वो नरेश garu also said about me, you say what something you good. said specially about Ankit आप ante वही बोलते हो. वो डायलॉग में बहुत हेल्प किए हैं मेरे को. एंड that स्क्रिप्ट everyone will do na. नहीं हाँ करते हैं क्या, मेरे को तो पता नहीं ना, मैं अभी शुरू की हूँ, तो ही डूइंग दैट. एंड स्क्रिप्ट में जब वर्कशॉप होता है ना, वो बैठ के मेरे को मतलब लिख के बताते हैं कि ये ऐसा होगा, वो ऐसा होगा, ऐसे. और वो जो हिंदी वाला आप बोले थे, उसके लिए ही मैं फिल्म कंप्लीट कर पाई. उनके आइडिया की वजह से मैं डायलॉग याद रख पाई. अगर वो आइडिया नहीं देते ना, मैं नहीं कर पाती. థ్యాంక్ యూ ఫర్ దట్. సూపర్, థ్యాంక్ యూ. బ్యూటీతో ఒక మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అంకిత్ అని చెప్తుంది అయితే మొత్తానికి. అదే ట్రాన్స్లేట్ చేయరా మరి అయితే ఇప్పుడు? చేయాలా, నా గురించి నేను ఏం ట్రాన్స్లేట్ చేసుకుంటాలేండి అని. రీసెంట్ గా మీ బర్త్డేకి ఒక పోస్ట్ నిహారిక గారు పెట్టారు, వెరీ వెరీ టచింగ్. అంటే మొత్తం చదివిన తర్వాత నాకు అనిపించింది లైక్ వాట్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు, ఆ ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు. మీరు ఏంటి పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ఏదో చేసినట్టు రాసుకొచ్చారు కదా, ఏంటి అసలు స్టోరీ?
అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చాలా మందికి తెలుసు, నీకు ఎందుకు తెలియదు, నువ్వు మా మీద ఎక్కడ ఫోకస్ చేస్తావులే. సో పింక్ ఎలిఫెంట్కి నేను కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా చేస్తూ ఉంటాను. సో వి సిట్ పింక్ ఎలిఫెంట్ చేసే కథల్లో కొంచెం కూర్చొని ఆవిడతో డిస్కస్ చేసి అట్లా. సో నేను రమేష్ గారు నిహారిక గారు కూర్చొని వి డిస్కస్ అబౌట్ నెక్స్ట్ సినిమా ఏది చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ స్టోరీలో ఏం బాగుంది, ఇట్లా లార్జ్లీ వాళ్ళిద్దరే డెసిషన్ తీసుకుంటారు. హియర్ అండ్ దేర్ నాకున్న బుర్ర కూడా కొంచెం వాడి అట్లా చేస్తుంటారు. అలానైనా నెక్స్ట్ మా నయన్ మూవీ కూడా అంతేనా? లేదు, అది వాళ్ళు ఓసిఎఫ్ఎస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సేమ్ టీమే. సో ఆ కథ నాకు ఆనెస్ట్గా తెలియదు, బికాజ్ నిహారిక గారు షీ టుక్ అప్ ద ప్రాజెక్ట్ అన్న. బట్ మీకు అంటే ఆ విషెస్ అవన్నీ చూసిన తర్వాత ఆ రోజు ఎలా అనిపించింది? హౌ యూ ఫెల్ట్? చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్లీ. అండ్ సి వీ బోత్ ఆర్, నిహారిక గారు నేను వి మీట్ రెగ్యులర్లీ, వి వెరీ క్లోజ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆవిడ అలా పెడతారు అని. ఐ వాజ్ హ్యాపీ చూసిన వెంటనే. సో అంతే. బట్ జనరలీ నేను కానీ ఆవిడ కానీ వీఆర్ నాట్ లైక్ సంబడి హూ రియలీ షేర్స్ అవుట్ ఆర్ అట్లా ఏం కాదు కానీ, బట్ ఇట్స్ ఓకే, షీ పుట్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ చూసిన వెంటనే చాలా బాగా. అండ్ నేను ఈ సినిమా మీకు అంటే ఆ జనాల అప్లాజ్ ఇదంతా వచ్చినప్పుడు మంచి కంటెంట్ ఇచ్చారు అని అంతా చెప్తున్నప్పుడు, అండ్ మీరు కొన్ని పిక్చర్స్ షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, వీటిలో ఎన్టీఆర్ గారితో మీరు దిగిన పిక్చర్. మీరు అంటే ఎలా ఉండింది ఆయనతో మీట్ అయినప్పుడు ఇదంతా? అంటే ఐ థింక్ ఫస్ట్ టైమా అప్పుడు మీరు కలవడం? ఫస్ట్ టైం కదా. అంటే హౌ యూ, అంటే ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది ఆ రోజు? అంటే వెళ్ళాము, నేను నారాయణ నితిన్ గారు అండ్ దెన్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు ముగ్గురు వెళ్ళాము. నాట్ అప్పటికి ఆయన సినిమా చూడలేదు అప్పటికి, ఇంకా హీ డెంట్ వాచ్ ద ఫిలిం బై దెన్. 1-2 డేస్లో చూస్తాను చిన్ని. సో బట్ హీ హర్డ్ ద రివ్యూస్ అండ్ ఆల్, మా ముగ్గురు కామెడీ కానీ ఇది కానీ చాలా బాగా చేశాము అని. నేను ప్రాపర్ ఫ్యాన్స్ అంటారు కదా, ఈ ఫ్యాన్స్ అందరూ అంటే ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్గా ఉంటారు, ఇదంతా ఒకటి. బట్ నేను నమ్మేది ఏంటంటే, నేను చూసిన దాంట్లో చాలామంది నాలంటోళ్ళు కూడా ఉంటారు, వేర్ అసలు ఒకళ్ళు నుంచోబెట్టి నువ్వు బీజిఎం కొడితే యూ గో ఇన్ టు ద ఫిలిం. అందరూ హీరోలే నాకు. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్తూ ఉంటాం చూడండి, నేను ప్రతి హీరోని అంతే ఆరాధిస్తాను నాకు తెలియకుండా. మొన్న అసలు కుబేరాలో నాగార్జున గారిని చూసినప్పుడు కానీ, ఎనీ ఫిలిం నేను ఏ సినిమాకి వెళ్ళి కూర్చున్నా హీరోని నేను అసలు ఇంకంతే అవుట్, నేను అరుస్తా అసలు ప్రాపర్. అలా మనలో ఉంటే వీ కెన్ సీ us on the screen. ఏమో అంత ఆలోచించాను నేను, మళ్ళీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. I can sure one day Ankit will be on. Hopefully I'd love to do that, but నన్ను చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది నాకు. కానీ అంటే నేను అనేది ఏంటంటే, ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఇప్పుడు నేను పనిచేసే వేరే పెద్ద స్టార్ గారు కానీ, వీళ్ళని అసలు చూస్తుంటే సేమ్ ఫీలింగ్ అండి నాకు. ఇలా నుంచి ఒక స్టార్ అంటున్నారు కానీ రివీల్ చేయట్లా అసలు ఏం సినిమా? హోప్ఫుల్లీ సమ్ డే బయటకు వస్తే. ఏం సినిమా అది అంటే అలా ఎలా చెప్పేస్తాను నేను. సో ఇప్పుడు మీరు ఆయ చేశారు కదా కసిరెడ్డి గారు, మీరు అంతా ఇప్పుడు టచ్ లోనే ఉన్నారు అందరూ? we're in touch. We keep talking. విల్ ఆస్క్ ఒకసారి, మీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. కసిరెడ్డి గారికి నాకు చెయ్యండి. మీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్తాం. తెలుసా? చెప్పారా? తెలుసు September 9th. ఆయన ఎప్పుడు పాపం విష్ చేస్తూ ఉంటారు. నేను ఆయన కింగ్డమ్ చూసినప్పుడు అసలు ఫుల్ హ్యాపీ అయిపోయాను. కింగ్డమ్ అసలు మంచి స్పెట్స్ పెట్టి మామూలు రోల్ ఇవ్వలేదుగా. సార్ నమస్తే అండి, కసిరెడ్డి గారు. చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అసలు ఫోన్లకు అందుబాటులో లేరంట, డేట్స్ కి అందుబాటులో. ఇంకా అలాగే జరుగుతూ ఉంటాయి కదండి. సూపర్. అసలు కింగ్డమ్ లో మీరే అంటగా స్పెట్స్ పెట్టుకొని మంచి. యాక్చువల్లీ ఇవాళ నా ముందు మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ కూర్చొని ఉన్నారు ఇంటర్వ్యూలో. ఎవరండి? గెస్ట్ చేస్తారేమన్నా? మీతో సినిమా కూడా చేశారు బాగా మీరంతా. నాకు అందరూ క్లోజే, మీరు కూడా క్లోజే. చాలు, ఇవాళకి చాలు. మీరు ముగ్గురు కలిసి చేసిన ఒక మూవీ. ముగ్గురు కలిసి అంటే సరే, బ్యూటీ సినిమాలో హీరో అంకిత్ తమ్ముడు. అది అంకిత్ గారు ఉన్నారు. ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఏదో గొడవలేని అని అన్నారు? ఇంకా ఎన్ని కామన్ కదండి. మరి ఆ బ్యూటీ ఏమో నేనంటే నాకు కావాలంటే లేదన్నా నాకంటే, మరి అక్కడ అలాంటి కూడా కొంచెం
జరుగుతూ ఉంటాయి కదా మరి. అసలు బ్యూటీ అందరికీ కావాలనిపిస్తది. బ్యూటీ అందరికి కావాలనిపిస్తుంది అంటే అసలు పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అన్న. నిద్ర లేపినా కూడా యాక్ట్ చేస్తారు అనుకుంటా మీరు. సో అంకిత్ గారి బ్యూటీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది September 19th. అవునవునండి, అవునవును. సూపర్. వస్తున్నారా మరి ఆ రోజు చూద్దాం సినిమా? డెఫినెట్లీ అండి, వస్తా. మాట్లాడతారు అంకిత్ గారితో? ఎక్కడ తమ్ముడు ఇక్కడే, నేను ఇంట్లోనే ఉన్నా. అవునా? ఇప్పుడే వచ్చాను, నువ్వు photo ఇంట్లో shoot ఉన్నావు అయింది. ఏంటన్నా? అసలు ఖాళీగా ఉండవు నువ్వు. ఫోటో షూట్ అయింది, ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాను అంటున్నాను. వెరీ నైస్, సూపర్. అదే చెప్తున్నా, Nice, కింగ్డమ్ లో అసలు మావాడు ఎరగదీశాడు, పిచ్చ హ్యాపీ ఉండాను అని. ఆల్ ది బెస్ట్. బాగుంది బయట టాక్ కూడా. అవునా? టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. సీ యూ సూన్. ప్రివ్యూ కలుద్దాం. ప్రివ్యూకి చెప్తా, మీరు ఫోన్ ఉంటే ఖచ్చితంగా రండి. కన్ఫర్మ్ గా వస్తా. యా డన్. అసలు శరత్ హీరోయిన్లకే ఫోన్ చేస్తాడు, మనకి ఎందుకు చేస్తాడు నాకు ఇంకా అర్థం కావట్లేదు. అదే నాకు డౌట్. నీకు గుర్తుందా బొబ్బట్లు తెచ్చి ఇచ్చాడు నయన్కి? అదే ఇప్పుడు ఫోన్ చేసాడు, నాకు డౌట్ వచ్చింది. అదే ఇప్పుడు హీరోయిన్ వచ్చి ఉండదు, హీరోయిన్ కూడా వచ్చారు, ఆవిడకి కూడా ఏదో ప్లాన్ చేశాడు మా వాడు. అది అయితే ఇంక హీరోయిన్స్ ఎక్కువ అయిపోవడం లేదా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు. అది నీకు ఫోన్ చేసింది కూడా వేరే హీరోయిన్ నంబర్ కోసం ఏమో అనుకున్నాను నేను. అవునా? చాలా లీక్ అవుతుంది. మ్యాట్రిమోనీలో పెట్టారట మనోడు పెళ్లి గురించి, అవ్వదని చెప్పారు. ఇది నేను కట్ చేయించుకుంటా చాలు. డన్. సీ యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మనం September 19th థియేటర్స్ లో కలుసుకుందాం బ్యూటీ సినిమా రోజు. మీడియా సైడ్ నుంచి ఎప్పుడు మాలాంటి కొత్త ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేసాం, ఇలాంటి మీడియా ఎప్పుడు బాగుండాలి. థ్యాంక్ యూ. ఓకే, ఇదేదో నేను పెయిడ్ ప్రమోషన్ నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. యా, సో అంకిత్ గారు, బ్యూటీ అంటే హోల్ ఆడియన్స్కి చెప్పాలి బ్యూటీ గురించి ఒక కాన్సెప్ట్, అంటే ఒక చిన్న బ్రీఫ్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే 19th రోజు అంటే మనం టీజర్ చూస్తున్నాం, కంటెంట్ చూస్తున్నాం, సాంగ్ కన్నమ్మ ఎవ్రీవన్స్ ఫేవరెట్. ఇప్పుడు లైక్ మీరు ఇంతకుముందు చిలకా సాంగ్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు అది అలా ఇచ్చేసారు. సో ఆడియన్స్కి ఒక 1 wordలో చెప్పాలి బ్యూటీ గురించి అంటే ఏం చెప్తారు? ప్రాపర్ ఫ్యామిలీ సినిమా, ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమా విత్ అంటే సినిమా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎమోషనల్గా అండ్ కామెడీ కానీ డ్రామా కానీ మన ఇంట్లో జరుగుతున్న కథలాగా ఉండే సినిమా ఇది. చాలా రోజులైంది ఇలాంటి సినిమా వచ్చాను, నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ September 19న ఖచ్చితంగా వచ్చి అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. నచ్చితే ఇంకో 4 ఖచ్చితంగా చెప్పండి. మేము ఎన్ని ప్రమోషన్స్ చేసినా మీ మౌత్ టాక్ కంటే మించిన ప్రమోషన్ లేదు. ఇంత దూరం నేను వచ్చింది మీ ఎంకరేజ్మెంట్ వల్లే, మీ అందరికీ నా పెర్ఫార్మెన్స్ నచ్చడం వల్లే. ఇది కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు సినిమా చూసి ఇంకో 4కి చెప్పమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అంత ఇంతమంది ఆర్టిస్టులు అసలు బాగా చేశాను అని అనుకుంటా చూసి ఆడియన్స్ చెప్పాలి, అండ్ మా మూవీకి సపోర్ట్ చేయండి. సూపర్ స్వీట్. ఇప్పటి వరకు అంటే చేసిన ఫిల్మ్స్ అవ్వచ్చు, మీరు చేసిన క్యారెక్టర్స్ ఇదంతా అవ్వచ్చు, లైక్ స్టార్స్, ఇండస్ట్రీ పీపుల్ వీళ్ళు చెప్పే కాంప్లిమెంట్స్ మనం రెగ్యులర్ తీసుకుంటూ ఉంటాం. బయట అవుట్ సైడర్స్ కానీ మీకు ఎప్పుడైనా అంటే రీసెంట్ మీరు గీతం యూనివర్సిటీకి వెళ్ళినట్టున్నారు, ఫ్యూ కాలేజ్కి వెళ్తున్నారు, అక్కడ నార్మల్ పీపుల్ని కలిసినప్పుడు వాట్ దే సే టు యూ, అంటే మీ క్యారెక్టర్స్ గురించి అవ్వచ్చు, మీరు ఇప్పటివరకు చేసిన రోల్స్ గురించి కావచ్చు, ఏమైనా చెప్తున్నారా? నేను ఎప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా నాకు కూర్చొని ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం, 1-on-1గా. గీతంకి నేను గీతం బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ హ్యాడ్ 1.5 hour 2 hours కూర్చున్నాం కంటిన్యూస్గా. అది నాకు ఎప్పటి నుంచో, అంటే నేను గీతంలో జాయిన్ అయిన తర్వాత వైజాగ్ గీతంలో నాకు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు నచ్చదు. ఆ టైంలో ద స్ట్రెస్ స్టూడెంట్స్ గో త్రూ నచ్చేది కాదు నాకు అసలు. దాని తర్వాత బీటెక్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే కొన్ని సూసైడ్వి అవి వింటుంటాం చూడండి, విన్నప్పుడల్లా నాకు అసలు నా వల్ల అయ్యేది కాదు. ఏదోటి చేయాలి అని నేను నారాయణ చైతన్య కొన్ని కాలేజెస్ వీటిని ప్రిన్సిపల్స్ తెలిసిన ఉంటే వెళ్ళి అడిగేసి నేను వెళ్ళి మాట్లాడతాను అన్నప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఐఐటీ పాస్ అవ్వలేదు, ఐఐటీకి వెళ్ళలేదు, ఏమవ్వలేదు, నువ్వేం మాట్లాడతావు అని. అది వెళ్ళకపోయినా హ్యాపీగా ఉండొచ్చు అన్నది చెప్తాను సార్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనుకొని. అట్లా డ్యూరింగ్ నేను బీటెక్లో ఉన్నప్పుడే ఇంటరాక్టెడ్ విత్ సమ్ 1500-1600 స్టూడెంట్స్. ప్రతి క్లాస్లోకి వెళ్ళి జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ టాకింగ్, దే విల్ ఓపెన్ అప్ అండ్ యూ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్, మేక్ దెమ్ ఫీల్ బెటర్. అంటే తెలియకుండానే బాడీ అంతా బిగుసుకుపోయేంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. పియర్ ప్రెషర్, వాడు ఎవడో చదివేస్తుంటాడు, నీకు చదవడం రాకపోవచ్చు, మీ నాన్నకేమో నువ్వు చదివేయాలని ఉంటుంది, అని చూసి వాట్ ఎవర్ నీకో స్ట్రెస్ వచ్చేస్తుంది. పాయింట్లు చిల్లు ఉండండి, ఏమవ్వదు, అయినా అవ్వకపోయినా ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వెన్ ఐ సీ స్టూడెంట్స్
మనం అది దాటుకుంటూ వచ్చాం కదా, అసలు యాక్టర్ దిస్ దాట్ ఐ ఫర్గెట్ ఆల్ ఆఫ్ ఇట్. ఐ రాదర్ వాంట్ టు, నేను వెళ్ళి వాళ్ళని, నీకు ఎవరిని అడగలేని ప్రశ్న ఒకటి ఉంటుంది చూడు, అది నన్ను అడుగు, కావాలంటే పర్సనల్గా వచ్చాడు, ఐడ్ లైక్ టు సిట్ అండ్ టాక్ టు యూ అండ్ హెల్ప్ యూ ఆన్ ఇట్. ఇవి దిస్ ఇస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్ విత్ స్టూడెంట్స్. సో వాళ్ళ కాంప్లిమెంట్స్ ఇది అది బాగా చేసామంటారు, ఏముంది అంతే, దట్స్ ఆల్ దట్ ఈస్ దేర్. అండ్ దే లాస్ట్ మీ, పోనీ అన్న నేను నీలా అవ్వాలంటే ఎలా వెళ్ళామన్నా ఇవి అడుగుతారు, వాటికి వీ కెన్ ఆన్సర్. బట్ వెన్ ఎవర్ ఐ మీట్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వాట్ ఐ లుక్ ఫర్, నాట్ దేర్ కాంప్లిమెంట్స్, నథింగ్. మొన్న కూర్చున్నప్పుడు కూడా 700 స్టూడెంట్స్, 1.5 or 2 hours we met. It was brilliant and I look forward to meet more students like that, because నాకు అట్లా మా అన్నయ్య ఉండే or some other friend or some, he will be there. So yeah, that's how it is with students. ఇప్పటివరకు చేసిన వాటిలో ఏదైనా లుక్ బ్యాక్ అయ్యి చూసుకుంటూ ఇది కొంచెం మళ్ళీ ఏదైనా ఛాన్స్ వస్తే దీన్ని కొంచెం చేంజ్ చేస్తే బాగుండు అని, లేదా దీనికి కొంచెం బాగా చేస్తుంటే బాగుండు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏదైనా క్యారెక్టర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇంకొంచెం నాకు టైం ఉంటే ఇంకా బాగా చేసేవాడిని అన్నట్టు అలా ఏమన్నా? నేను 14 గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అది చూశాను, అస్సలు నాకు ఎంత నచ్చిందంటే, ప్రీమియర్ వేసారు ల్యాబ్లో, చూస్తున్నా నెక్స్ట్ టైం అవుతుంది, లైక్ అసలు అప్పుడు బియర్డ్ ఇదంతా కూడా లేదు, చాలా ఒక యంగ్ కుర్రోడ్. It was 4 years back షూట్ చేసింది అది. అంటే ఒక్కొక్కసారి అంటే దాని రిజల్ట్, దాని ప్లాట్ఫామ్ ఇదంతా మనం, బట్ యు డిడ్ వండర్ఫుల్. అసలు మీ ఇద్దరు, శ్రేయ కానీ మీరు కానీ, అసలు అంటే రెగ్యులర్గా నార్మల్గా టీవీలో చూసే వాళ్ళకి ఇది మనలా ఉంది ఏంటి, ఇది మన క్యారెక్టర్ ఏంటి అని అలా అనిపించింది. తర్వాత మారుతినగర్ సుబ్రహ్మణ్య అదే, ఆయిలో అయినా అదే, హౌ ఎవర్ యూ రిలేట్ క్యారెక్టర్స్ చాలా జెన్యూనిటీ అనిపిస్తుంది నాకు. సేమ్ బ్యూటీ కూడా అలానే అనిపిస్తుంది. అవన్నీ చూసుకున్నప్పుడు ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే తెలియకుండానే అండి, నేను నా జీవితంలో ఏదన్నా చాలా డిసిప్లిన్గా చేశానంటే అది ఈ ఇండస్ట్రీలో పనిచేయడం, యాక్టింగ్కి, నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలి, వీటి మీద కథలు వినడం కానీ, ఇది ఒక్కటే చాలా సిన్సియర్గా చేశాను నా లైఫ్లో. నేను మిగతా అన్నిట్లో అంత డిసిప్లిన్ లేదు నాకు, పొద్దున్న లేవడం కానీ ఇది కానీ ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ తెలియకుండానే ఒక చిన్న పర్ఫెక్షన్కి ఒక ఓసిడి ఉంటుందండి, వద్దన్నా అది వచ్చేస్తుంది. సో ఆ తపన ఖచ్చితంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ ప్రకారం ఎంత బెస్ట్ ఇవ్వగలమో అంత ఇస్తూ ఉంటాము. ఎప్పుడు ఏ సినిమా చూసినా, ఇప్పుడు నేను బ్యూటీ చూస్తున్నప్పుడు కూడా తెలియకుండానే ఈ సీన్లో అన్నది వచ్చేస్తూ ఉంటుంది, ఈ సీన్లో ఇలా బా అన్నట్టు. అంతే ఏమో మరి నాకు బ్యూటీ చూసినప్పుడు అయితే ఒకటి అనిపించింది, పోలీస్ కొడుతున్నప్పుడు నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి ఏవో ఉన్నాయి, అవి చూసి అబ్బా బాగా ఇచ్చామని అంటున్నారు, కానీ నాకు ఎందుకో చూసి సో బట్ వెన్ ఐ సా ద ఫిలిం నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా బాడీ కొడితే అసలు దెబ్బ కొడితే తట్టుకోలేనట్టు బాడీ ఇంకా ఊపేసి ఉంటే బాగుండే అన్న థాట్ కూడా వచ్చింది నాకు. నెక్స్ట్ టైం ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తాడు కట్టి నా కాళ్ళు పైకి లాగి ఎదురుగా బకెట్ పెట్టి అందులో తల ముంచి, నేను మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసే స్కోప్ లేదు నాకు ఆ రోజు. సో నా అంటే చేతులు కూడా వెనక్కి కట్టేసి కాళ్ళు కట్టి పైకి వెళ్ళాడదీశారు. సో నేను ఇట్లుండే. సో మేబీ మానిటర్లో చూసుకోగలిగి ఉంటే అది కూడా అక్కడ నాకు అట్లీస్ట్ నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికో, డైరెక్టర్ ఓకే చెప్పారు ఆయన హ్యాపీ, కానీ నాకు ఇంకా బెటర్ చేసేవాడిని ఏమో అని. బట్ ఆ పరిస్థితిలో అసలు ఈ సీన్ అయిపోతే బాగుంటారా బాబు అన్న ఫీలింగ్ ఉంటుంది, కాళ్ళు పైకి వెళ్ళాడదీసి ఇవన్నీ. సో హీరోయిన్కి అంటే అలాగో ఒరియా కాబట్టి ప్రపోజ్ ఏమన్నా, అంటే ప్రపోజ్ డైలాగ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఐ లవ్ యూ ఏం చెప్తారు ఒరియా? మీరు ప్రిపేర్ అయ్యారా ఒరియా? నేను ప్రిపేర్ అవ్వలేదు. మీరు రాసుకున్న హీరోకి హీరోయిన్ చెప్తేనే మీరే చెప్పండి. హీరోయిన్కి హీరో నేను చెప్పాల్సిన వాళ్ళు వేరే, నేను చెప్పాల్సిన వాళ్ళు వేరే బోల్డ్ మంది ఉన్నారా? వేరే బోల్డ్ మంది ఉన్నారు కానీ ఎవరు వాళ్ళు? ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు కాదు. సో హీరోయిన్, సో అంకిత్కి కాబోయే ఎవరో ఇండస్ట్రీలో లేరు, అంతే సింపుల్ పర్ఫెక్ట్. ఇందాక మనం అనుకున్నాం కదా, మనం అనుకోలేదు, మీరు అనుకున్నారా? మీరే చెప్పండి. నేను చెప్పను బ్రదర్. ఎందుకు చెప్పరు బ్రదర్? ఎందుకు చెప్పరు బ్రదర్? మనకు వద్దా? ప్రిపేర్ అయ్యారు కదా బ్రదర్. ఏంటి బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ ఇది బ్యూటీ ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి చిలకా సాంగ్ ఏమన్నా నెక్స్ట్ వర్షన్ ఏమైనా ఉందా? ఏం లేదా? యూ అగైన్ అంటే మళ్ళీ మీరు దీప్తి సునీత ఇంకొక సాంగ్ చేశారని విన్నా నేను యాక్చువల్. అంటే అప్పుడు అనుకున్నారు అని ఇంకొక సాంగ్ ఏదో? లేదు, నథింగ్. ఐ వాంటెడ్ టు డూ వన్ సాంగ్. ఐ థింక్ జస్ట్ ఏంటి ఓన్లీ సాంగ్ పర్పసే మీరు లైక్ అది వర్కా, లేకపోతే ర్యాండమ్గా ఏదైనా కొలాబ్? వర్కే. అసలు అప్పటికి నాకు దీప్తికి అసలు పరిచయం కూడా లేదు. వినయ్ సడన్లీ కాల్డ్ అప్, వినయ్లో ఒక సాంగ్ అనుకుంటున్నాను అని. నేను ఎప్పుడో వినయ్కి చెప్పా 1-2 years బ్యాక్ క్రికెట్ ఆడేటప్పుడు, ఒకటి చేయాలని ఉంది టు రీచ్ మోర్ ఆడియన్స్, చెప్పండి నాకు అని. ఇట్ హ్యాపెండ్ విత్ ద బెస్ట్, దీప్తి, విజయ్ బుల్గనేని, వినయ్ షణ్ముఖ్.
హ్యాపీ. బట్ అది అంటే ఆడియన్స్ కి చూసుకునే వాళ్ళకి లైక్ మీరు చేసిన వర్క్ కావచ్చు, మనకి అంటే సాంగ్ ఎప్పుడైనా రీల్స్ లో వీటిలో చూసినప్పుడు చాలా చాలా? కనెక్టివిటీ అని అనిపిస్తుంది. ఎలా? లైక్ అంటే మీ ప్లేస్ లో మేము ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టు. అచ్చా, వీళ్ళెవరితో మీరు ఊహించుకొని ఉండుంటారు అంతేనా? యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ బోత్ అండ్ బ్యూటీ కొట్టబోతున్నాం మనం అంతే. ఎస్, ఖచ్చితంగా మీరు సినిమా చూసి ఇట్ విల్ బీ గ్రేట్ ఇఫ్ యూ కెన్ పుట్ అ వీడియో డెఫినెట్లీ అబౌట్ ద ఫిల్మ్. నేను ఇందాక నుంచి కూడా చాలా మంది యాంకర్స్ అంటుండేది ఏంటంటే మీకు కథ తెలుసు అంటున్నారు కాబట్టి. నాకు తెలుసు, నాకు తెలుసు కదా. పర్టికులర్ స్టోరీ తెలుసు, మీరు You ఏం know it. చేశారో తెలుసు. సో యు నో ద స్టోరీ కాబట్టి నేను ఇందా నుంచి అనుకుంటుంది ఒకటే, ఇంటర్వ్యూ ఇలా చేస్తున్నాం కదా, సినిమా చూసి వచ్చి వెంటనే కూర్చుంటే చేస్తా. బోల్డ్ క్వశ్చన్లు అడుగుతారు సినిమా అసలు. రిలీజ్ ఇంకా తర్వాత నేను మిమ్మల్ని కలుస్తా, ఆ రోజు కూడా వీడియో పెడతా. ఎస్, కుదిరితే మనం ప్రివ్యూలో ఆ రోజే ఇఫ్ యూ హ్యావ్ కెమెరా అండ్ మైక్ వీ కెన్ డూ దట్ యాజ్ వెల్. ఎంత పని చేసావు బ్రో అని అడుగుతా చూడు. అవునా? లెట్స్ సీ. యా, మంచి పని చేశానంటారో ఎంత పని చేశానంటారో ఆడియన్స్ చూడాలి. అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ బోత్ అండ్ ఫర్దర్ ఇలానే మీరు మంచి మంచి మూవీస్ చేస్తూ తెలుగు ఆడియన్స్ని ఒక మంచి హై ఇచ్చే మూవీస్ కూడా మీరు ఫర్దర్గా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ శరత్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. బిఫోర్ శరత్ సైన్స్ ఆఫ్, మరొక హీరోయిన్తో శరత్ నేను మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా సెలవమని, నమస్కారం. హీరోకి యాంకర్ ఎలివేషన్ ఇవ్వాలి, యాంకర్కి హీరో ఎలివేషన్ ఇవ్వాలి. అది మరి నీ డిమాండ్ అలా ఉంది, ఏం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.